చెప్పాలి ఎట్లుంది స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎట్లుంది ఈసారి పార్లమెంట్ లో మోడీ అనుకుంటున్నావా లేదా రాహుల్ గాంధీ? మోడీ అనుకుంటున్నా. ఎందుకు మోడీ? ఎందుకంటే దేశం చాలా డెవలప్ అవుతుంది, మళ్ళా వరల్డ్ గ్లోబల్ కూడా కొంచెం పేరు వస్తుంది. ఒకప్పుడు అంత లేకుండా 10 years బ్యాక్. స్టూడెంట్స్ పరంగా ఎట్లుందంట పరిస్థితి? స్టూడెంట్స్ పరంగా అంత ఏం ఉండదు, ఎప్పుడైనా ఒకటే ఉండదు స్టూడెంట్స్ పరంగా అంతే. సో మీరేమనుకుంటారు అంటే ఎట్లాంటి వ్యక్తిని చూస్ చేసుకోవాలనుకుంటారు ఈసారి? మరి అంటే మీరు ఎన్నుకున్న వ్యక్తికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఒక సేమ్ మోడల్ అంటే వ్యక్తి ఉండాలి, గ్లోబల్ గా కొంచెం పేరు ఉండాలి, ఇండియాని ఇంకా బాగా డెవలప్ చేయాలి, జీడిపి పెంచాలి మెయిన్. జరుగుతున్నాయంట మరి ఇక్కడ మరి ఈటల రాజేంద్ర లేకపోతే సునీత మహేందర్ రెడ్డి? ఈటల రాజేంద్ర బీజేపీ, సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్. ఇక్కడ ఎవరున్నా ఒకటే, ఇక్కడ అంత పెద్ద తేడా ఏమన్నా. ఇక్కడ ఒకళ్ళు ఎన్నుకోవాలి కదా మళ్ళీ. ఇక్కడ చూద్దాం, బీఆర్ఎస్ అన్న బీజేపీ అన్న రెండిట్లా. బీజేపీ అన్న బీఆర్ఎస్ పైన అయితే మోడీ ఉంటే బెస్ట్. సూపర్, థ్యాంక్ యూ అన్న. ఈసారి పార్లమెంట్ ఎన్నికలు మోడీయా రాహుల్ గాంధీ పైన? మోడీ మోడీ మంచి పని చేస్తుండ్రు. రాహుల్ గాంధీ వేస్ట్, పుట్టి చెయ్యి చూపిస్తారు అంతే, బాయ్ బాయ్. ఏం లేదు మీకు ప్రజలకు, ఉన్నది తీసుకొని మేము వెళ్ళిపోతుంది, అన్ని తీసుకొని వెళ్ళి పట్టుకొని పోతున్నా అంటాడు, అంతా బాయ్ బాయ్ చెప్పిపోతాడు అంతే, ఏం లేదు ఆడ ప్రపంచం. మోడీ ప్రభుత్వం మంచిగా ఉందని మళ్ళీ కూడా మోడీ వస్తుంది, 100% మోడీ వస్తుంది. ఇక్కడ మరి ఈటల రాజేంద్ర లేదా సునీత మహేందర్ రెడ్డి ఎట్లా? ఈ ప్రభుత్వం దోసుకునే ప్రభుత్వం, అంత దోసుకునే ప్రభుత్వం. పేదలను చంపుతారు వీళ్ళు. ఒక కరెంట్ ఉండదు, ఒక ఆటో డ్రైవర్ రోడ్డు పాలయ్యిండు, బస్సు డ్రైవర్, కార్ డ్రైవర్ అందరు రోడ్డు పాలయ్యిండు. 33 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ప్రభుత్వాన్ని పట్టించుకుందా? ఏం పట్టించుకున్నాడు? అన్ని పేపర్ మెట్ అన్ని మూసేస్తున్నారు, ఉరియేసుకొని చచ్చిపోతారు. పెళ్లి కాని పోరలు డ్యామ్ ఎదుగు చచ్చిపోయారు. ఏం చేసిర్రు గవర్నమెంట్? ఎవరేం చేయలేదు. ఏమంటే మా వాళ్ళు మా బంధువులు ఏంటికి బంధువులు? బస్సు ఓడి ఫ్రీ పెట్టాడు, ఓన్ సొత్తది. అలాగే జాగిరా, వాళ్ళ అమ్మ జాగిరా, ప్రజల సొమ్మది, ప్రజలదేగా. మేము సంబంధించి కట్టాలి, ట్యాక్సీ కట్టాలి, ట్యాక్సీ కడితేనే వచ్చేది. అది ఏంది? నా సొమ్ము తీసుకుపోయి ఆడోళ్ళకి ఓల్ ఫ్రీ పెట్టమండి. నా భార్యకి నేను 100 రూపాయలు బస్కే తోలేనా? ఫ్రీ బస్ వల్ల ఆడోళ్ళు 90% చనిపోయారు. ఎక్కడ పోతారు? నల్గొండకి వెళ్ళి చార్మినార్కు చాయ్ తాగిపోతారు, బ్యూటీ పార్లర్కి పోతారు, టైం పాస్ చేస్తారు. మేము నాశనం, ఆడోళ్ళు సగం నాశనం అయిపోయారు ప్రపంచం మీద. లేడీస్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఖరాబ్ చేసిండు. పైన బీజేపీ మోడీ సార్. రైట్, థ్యాంక్ యూ. చెప్పాలన్నా ఎట్లుంటది సార్ పార్లమెంట్ ఎన్నికలు? మోడీ కోటేద్దాం అనుకుంటున్నారు రాహుల్ గాంధీ? మోడీగా అయితే బెటరే అనిపిస్తుంది. ఎందుకనండి మోడీ? ఆయన చేసే పద్ధతులు అన్ని మంచిగా ఉంటాయన్న. సెంట్రల్ లా ఏం చేసినా ఆర్మీ ప్రకారంగా కానీ దేశానికి చాలా మంచిగా చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ ఏం మంచిగా లేదు, అందరు ఆగమైపోయారు. మా పరిస్థితులు అయితే మరి ఘోరంగా ఉందన్న. మీకు ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అలాగే ఎల్బీ నగర్ ఎవరు ఉంటారు? ఈటల రాజేంద్ర, సునీత మహేందర్ రెడ్డి ఎట్లా? ఈటల రాజేంద్ర ఉంటేనే బెటర్ అన్న. ఈటల ఎందుకంటే ఎందుకంటే ఇక సెంట్రల్ ఆయన వస్తే కాబట్టి, మోడీ వస్తే కాబట్టి మంచిగా ఉంటది. ఇక ఇప్పుడు మళ్ళీ తెలిసి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం అనుకో, ఏ విధంగా అందరు నష్టపోతారు కానీ లాభం అయితే లేదన్న. ఇక్కడైతే ఈటలే. సునీత మహేందర్ రెడ్డిని ఇప్పుడు లక్ష్మారెడ్డి ఉన్నారు వేరే పార్టీ నుంచి, వాళ్ళది ఏమి ఉండదన్న. అంత మళ్ళీ ఇక తెలిసి ఎందుకు ఓట్లు వేస్తామన్నా ఇక. చెప్పాలి ఎట్లుంది పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, నీ అంచనాలో మోడీకి వేద్దాం అనుకున్నావు రాహుల్ గాంధీకి? మోడీకి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు మోడీ? ఆయన చాలా డెవలప్మెంట్ చేసింది కదా, ఆయన ఉంటేనే కొంచెం మంచిగా ఉంటుంది. అంటే కాంగ్రెస్ అంత ముందు ఏం లేదన్న, ఇప్పుడు చూస్తున్నారు కదా, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా చాలా ఫ్రీ బస్ అయిన తర్వాత ఆటోలో చాలా దెబ్బలు, ఏం పెద్దగా ఏం అనిపించట్లేదు మాకు. అందుకనే మోడీకి వేద్దాం అనుకుంటున్నాం. మరి ఇక్కడ మీ మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఈటల రాజేంద్రకు ఉంటుందా, సునీత మహేందర్ రెడ్డి? ఈటల రాజేంద్ర బీజేపీ, సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్. బీజేపీకి ఉంటారు. ఈటలకి ఎందుకు అనుకున్నా అంటే ఎందుకు ఈటల? ఎందుకంటే అక్కడ చాలా మంచిగానే ఉంది కదా అన్న. అదే బీజేపీ పార్టీని చూసి పడుతుంది, బీజేపీ పార్టీ చూసే పడుతుంది అన్న. అంటే ఈసారి ఇద్దరు అయితే ఈటల బెస్ట్. అవునవును, థ్యాంక్ యూ. చెప్పాలి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు మోడీకి ఉంటుందా రాహుల్ గాంధీకి ఉంటుందా? మీరు ఎవరు కోటేద్దాం? మోడీకి ఉంటుంది అనుకుంటాం. ఎందుకన్నా మోడీ? ఎందుకంటే స్టేట్ లో ఇప్పుడు సెంట్రల్ ఏది ఉందో అదే కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలు అన్ని ఏం చేస్తుంది? 6 గ్యారెంటీలు అన్ని ఇచ్చింది, మొత్తం 420 హామీలు ఇచ్చింది. ఏం చేసింది? బస్ ఒకటి ఫ్రీ పెట్టింది, అంతే తప్పితే ఏం చేయలే. మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇయ్యలే. 4000 పింఛన్ అన్నారు, ఇయ్యలే. గ్యాస్ సిలిండర్ 500 అన్నారు, ఇయ్యలే. ఇంకేంది ఫ్రీ కరెంట్ అన్నారు, 200 యూనిట్ ఇయ్యలే. ఏం చేస్తారు? వాళ్ళన్ని గెలవనికే మాయమాటలు చెప్పి గెలిపించుకొని పబ్లిక్ ని ఆగం చేస్తారు. మీకు మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మీ ఎల్బీ నగర్ ఎవరు వస్తారు మరి? ఈటల రాజేంద్ర, సునీత మహేందర్?
మేము ఈటల రాజేందర్ అనుకుంటున్నాం. ఎందుకు ఈటల మంచి మనిషి కాబట్టి ఆయనకే ఛాన్స్ ఉంది. అంతే. అంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? మాకైతే నచ్చలే ప్రభుత్వం. థ్యాంక్ యూ.